తెలుగుదేశం పార్టీలో చేరడానికి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట విడుదల రజని. విషయం తెలిసి జగన్ షాక్లో ఉన్నారు. ఏపీకి సంబంధించిన మాజీ హెల్త్ మినిస్టర్ విడుదల రజని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైపోయింది. దీనికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయింది. నేపథ్యంలో విడుదల రజని నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే విడుదల రజనిని జాయిన్ చేసుకోవడానికి ఆమె కూడా ఒప్పుకున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించిన విషయాలు సైతం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుకుంటున్నారు. విడుదల రజనీని తెలుగుదేశం పార్టీలోకి అస్సలు ఆహ్వానించకూడదని చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే విడుదల రజనీని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేయించుకోవాలని అనుకున్నట్టుగా అయితే సమాచారం. ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అయితే పక్కా. అందుకే కాకుండా విజయాన్ని సాధించి ఈరోజు నంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా రాజకీయంగా కూడా ఇంత అద్భుతంగా మార్కులు సాధించి ముందుకు వెళ్ళిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సాధించిన ఈ విజయం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారట విడుదల రజని. అందుకే తెలుగుదేశం పార్టీలో తను కూడా కలవడానికి నిర్ణయించుకున్నట్టుగా అయితే సమాచారం. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. విడుదల రజని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తనకి పదవి రాకపోయినా పర్వాలేదు, కానీ తెలుగుదేశం పార్టీ అండ కావాలని కోరినట్టుగా అయితే సమాచారం.